హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ ఛానల్. ఆపరేషన్ సింధూర్ 2.0 యుద్ధం మొదలైన తర్వాత లెవెల్ 2 నగరాలకు సంబంధించిన భద్రత విషయంలో దాదాపు దేశంలో 259 ఎంపిక చేసిన నగరాలలో భద్రత కట్టుదిట్టం విషయంలో కావచ్చు, మాక్ డ్రిల్ విషయంలో కావచ్చు, కేంద్రం కొన్ని సూచనలు రాష్ట్ర ప్రభుత్వాలకు చేయడం జరిగింది. కేంద్రం మరికొన్ని సూచనలను కొన్ని ఎంపిక చేసిన పెద్ద నగరాల మీద దృష్టి పెట్టమని చేసింది. అందులో విశాఖపట్నం ఉండడము కాస్తంత ఇబ్బంది కలిగించేది కాదు, కొంచెం భయం కలిగించే విషయంగా కూడా ఉంది. ఎందుకంటే యుద్ధ వాతావరణంలో భారతదేశానికి సంబంధించినంత వరకు విశాఖపట్నము మొదటి వరుసలో ఉండదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బికాజ్ ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా విశాఖ పోర్ట్ అనేది కీలకమైన భాగస్వామిగా భారతదేశ రక్షణ విషయంలో తూర్పు నావికాదళ కమాండెంట్గా ఇందులో విశాఖపట్నం కీ రోల్ ప్లే చేస్తోంది. రెండోది గంగవరం పోర్టుకు సంబంధించినది కూడా మరొకటి ముఖ్యమైనది. అంటే పోర్ట్ ఆధారితంగా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది కాబట్టి కేంద్రానికి ఎక్కువ ఆదాయం తెచ్చే విషయంలో పోర్టును డ్యామేజ్ చేస్తే భద్రత విషయంలో ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుందనే ఒక కోణంలో పోర్టు కీలకంగా మారుతున్న నేపథ్యం. రెండో విషయము పోర్టులు పక్కన పెడితే రెండోది మనకు సంబంధించిన స్టీల్ ప్లాంట్కి సంబంధించినది, అతిపెద్ద స్టీల్ ప్లాంటు మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు. మూడోది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించినది, అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉంది, హిందుస్థాన్ పెట్రోలియంకి సంబంధించి ఉంది. నాలుగోది ఎన్టీపీసీ కూడా ఉంది, బిహెచ్ఎల్ కూడా ఉంది. ఇంకోటి ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కీలకమైన పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఎక్కువగా పనిచేస్తుండడంతో ఉగ్రవాదులు ఇక్కడ టార్గెట్ చేసుకునే అవకాశం ఉంటుందనే కోణంలో విశాఖపట్నము అత్యంత రిస్క్ జోన్లో, అలాగే ఇక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండడం అనే కోణాన్ని తెలియజేయడం జరిగింది. ఈ నగరానికి సంబంధించిన ముఖ్యమైన ఇన్ని కోణాలలో దీన్ని ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే కోణంలో ఈ యొక్క సమాచారాన్ని మీ ముందుంచడం జరిగింది. అలాగే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా విశాఖ సంబంధించిన నగర పౌరులు ఇందులో భద్రత విషయంలో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సైనికుడిగా మారి మన భద్రతను మనమే రక్షించుకోవాల్సిన అవసరం వచ్చిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జవాన్, జై కిసాన్, జై భారత్.